3 వారాలు వెనక్కి వెళితే టీమిండియా పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించింది. ఓవైపు సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్, మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ ఓటమి, ఇంకోవైపు చేజారిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్. ఇవన్నీ చాలవన్నట్లు భారత క్రికెట్ మూల స్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవ ఫామ్ తో టీమిండియా పరిస్థితి ఘోరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇంగ్లాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లో ఘన విజయాలు సాధించడమే కాకుండా జట్టులో సమస్యలన్నీ పరిష్కరించుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైంది భారత జట్టు. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ తో సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి పునరాగమనం చేశాడు. ఫిట్నెస్ ఫామ్ చాటుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో టీమిండియా అదరగొట్టింది. 3-0 తేడాతో బలమైన ఇంగ్లాండ్ జట్టును మట్టి కనిపించింది. జట్టులో స్థానం ప్రశ్నార్థకమైన స్థితిలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. అలాగే శుభమన్ గిల్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డేలో శతకం సాధించాడు. అలాగే చివరి వన్డేలో కోహ్లీ సైతం అర్ధశతకంతో లయ అందుకున్నాడు. అలాగే కేఎల్ రాహుల్ సైతం చివరి వన్డేలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బౌలింగ్ లో అయితే భారత్ కు డోకా లేదు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమితో పాటు యువ బౌలర్లు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు జడేజా, అక్షర్ పటేల్ నిలకడగా రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ సైతం తమకు అందిన అవకాశాలను ఉపయోగించుకున్నారు. ఇక ప్రధానంగా రోహిత్ శర్మ, కోహ్లీ జోరు అందుకోవటం భారత్ కు పెద్ద సానుకూల అంశం. ఇంగ్లాండ్ లాంటి మేటి జట్లపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగు పెట్టడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచుతుందనడంలో సందేహం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కు కనిపిస్తున్న ఏకైక లోటు ప్రధాన పేసర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో తనంత గొప్ప ప్రదర్శన చేశాడో తెలిసిందే. మిగతా ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా బుమ్రా మాత్రం అదరగొట్టాడు. చివరి టెస్టులో తాను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేసి ఉంటే సిరీస్ చేజారేదే కాదేమో. బుమ్రా దాడికి ఆస్ట్రేలియా మేటి బ్యాటర్లు ఎలా ఉనికిపోయారో తెలిసిందే. నిరుడు టీ20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా ఎంత కీలక పాత్ర పోషించాడో తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్లో ఆశలు లేని స్థితిలో తన అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పిన తీరు అభిమానులు మర్చిపోలేరు. అలాంటి బౌలర్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉంటే భారత్ మరింత ఉత్సాహంతో టోర్నీలో బరిలోకి దిగేది. బుమ్రా లేకపోవటం 30% మేర భారత్ అవకాశాలను తగ్గిస్తుందని రవిశాస్త్రి చెప్పడంలో అతిశక్తి లేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తానే అయినా ఆ దేశానికి భారత జట్టు వెళ్లడం లేదన్న సంగతి తెలిసిందే. టీమిండియా తన మ్యాచ్ ను యూఏఈలోనే ఆడబోతుంది. భారత్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ సైతం యూఏఈకి రావాల్సిందే. టీమిండియా ఫైనల్ కు చేరిన ప్రత్యర్థి జట్లు అక్కడికి వచ్చి ఆడాల్సిందే. యూఏఈ పిచ్చులు భారత పిచ్చులకు దగ్గరగా ఉంటాయి. స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. ప్రస్తుతం భారత్ కు ఉన్న స్పిన్ బలం మరే జట్టుకు లేదంటే అతిశక్తి కాదు. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు తోడు వరుణ్ చక్రవర్తి కూడా తోడయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జోరును ప్రత్యర్థులు అడ్డుకోవడం కష్టమే కావచ్చు. మన జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలే గాని మరో ఐసీసీ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరడం ఖాయం. ఇకపోతే ఈ రోజు టీమిండియా ఆటగాళ్లు ముంబై నుంచి నేరుగా దుబాయ్ కి చేరుకోనున్నారు. బీసీసీఐ పెట్టిన కొత్త రూల్స్ ను పాటిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఈ రోజు దుబాయ్ కి చేరుకోనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ నెల 19న తమ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది.